చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఇందులో 2 కప్పల గురించి ఒక చక్కని కథ తెలుసుకుందాం. ఒక చిన్న అందమైన గ్రామంలో పచ్చని చెట్లు అలాగే పక్షుల కిలకిల రావాలతో నిండిన ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో 2 కప్పలు ఉండేవి. ఆ 2 కప్పల్లో ఒకటి చాలా ఉత్సాహంగా ఉంటది, ఇంకొకటి ప్రశాంతంగా తొందరపాటుతనం లేకుండా ఆలోచించే ఒక కప్ప. ఈ 2 కూడా రోజంతా నీటిలో హాయిగా ఈదుతూ గడ్డి మీద కూర్చుంటూ సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ అలాగా వాటి జీవనం కొనసాగిస్తుండేవి. అని ఎప్పుడు కాలం ఒకలా ఉండదు కదా. వేసవి వచ్చేసింది. వేసవి వస్తే సూర్యుడు ఎండ ఎక్కువ ఉంటుంది, అలాగే భూమి మీద వేడి ఎక్కువ ఉంటుంది. రోజు రోజుకి చెరువులోని నీళ్లు కాస్త తగ్గిపోసాగాయి. మొదట్లో కప్పలు అది పట్టించుకోలేదు. తొందరపాటు కప్ప మాత్రం అస్సలు పట్టించుకోలేదు. అది పర్లేదులే, మళ్ళీ వర్షం పడుతుంది కదా అంటూ నవ్వేసేది. కానీ తెలివైన కప్ప మాత్రం నిశ్శబ్దంగా ఆలోచించేది. తొందరపాటు కప్ప మాత్రం ఏమాత్రం ఆలోచన లేకుండా మిగిలిన కప్పలతో సహా ఆ చెరువులో దూకి ఎప్పట్లాగే ఆనందంగా గడిపేది. కొన్ని రోజుల్లోనే చెరువు పూర్తిగా ఎండిపోసాగింది. చుట్టూ పగుళ్లతో నిండిన నేల కనిపించింది. నీటి చుక్క అస్సలు కనిపించలేదు. అప్పుడు తెలిసింది తొందరపాటు కప్పకి. ఏం చేద్దామా అని తెలివైన కప్ప వైపు చూసింది. తెలివైన కప్ప రెండో కప్పతో చెప్పింది, ఈ పుస్తకాలలో రాసి ఉంది, మనం నీళ్లు వెతుక్కుంటా వెళ్తే మనకి ఎక్కడన్నా నీళ్ళతో ఉండిన చెరువు కనిపిస్తుందని. తొందరపాటు కప్ప తెలివైన కప్ప రెండూ కలిసి నీళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాయి. అప్పుడే వాటికి దూరంగా ఒక పాత బావి కనిపించింది. తొందరపాటు కప్ప ఆనందంగా కేకలు వేసింది, అదిగో నీళ్లు కనిపిస్తున్నాయి, ఇక్కడి నుంచే మనం హాయిగా బతికేయవచ్చు ఆ బావిలో అని గట్టిగా కేకలు వేసింది. 2 కప్పలు మెల్లగా నడుచుకుంటూ బావి వైపు వెళ్ళసాగాయి. వాళ్ళకి నిజంగానే నీటితో నిండిన బావి కనిపించింది. ముందు నుంచే ఆ బావిలో ఉంటున్న కప్పలను కూడా చూశాయి ఇవి. తొందరపాటు కప్ప ఉత్సాహంగా, మనకి ఉండడానికి సరైన ప్రదేశం ఇదే, నీళ్ళతో ఉన్న ఈ బావిలోనే మనం ఇక్కడ నుంచి ఉందాము అంటూ త్వరగా మనం ఇందులో దూకేద్దాం అంటూ తొందర పెట్టింది తెలివైన కప్పని. తెలివైన కప్ప ఒక క్షణం ఆగమని చెప్పింది, మన చెరువు కూడా ఒకప్పుడు ఇలాగే నీటితో నిండి ఉంది కదా, కానీ ఎండతో అది ఎండిపోయింది కదా, ఈ బావిలో నీరు కూడా త్వరలోనే ఎండిపోతుంది. మనం తొందరపాటుగా ఇందులో ఉంటే మళ్ళీ మన పరిస్థితి మొదటికే వస్తుంది కదా అని తెలివైన కప్ప చెప్పింది. తొందరపాటు కప్ప ఒక క్షణం ఆగింది. తర్వాత అంది, నిజమే కదా నువ్వు చెప్తున్నది, మనం తొందరపడి ఈ బావిలో దూకినా మళ్ళీ మొదటి పరిస్థితికే వస్తుంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటూ అడిగింది తెలివైన కప్పని. అప్పుడు తెలివైన కప్ప చెప్పింది, దగ్గరలోనే నది ఉన్నట్టుగా శబ్దం వినిపిస్తుంది, మనం నదిని వెతుక్కుంటూ వెళ్దాము, త్వరలోనే మనకి నీళ్లు జాడ కనిపిస్తుందంటూ చెప్పింది తెలివైన కప్ప. సరే అని కప్పలు నడక సాగించాయి. పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు అలాగే పైన మండిపోయే ఎండతో అవి ప్రమాదాలను దాటుకుంటూ ఆశతో నడక సాగించాయి. వాటి ఆశకు ఫలితంగా ఒక నది కనిపించింది. ఆగకుండా ప్రవహించే నీటితో చుట్టూ పచ్చని చెట్లతో ప్రవహించే నది చూడగానే వాటి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఇప్పుడు వాటికి భయం లేదు, సరైన నిర్ణయం వాళ్ళని కాపాడింది. తొందరపాటు కప్ప కూడా ఇప్పుడు సంతోషించింది. వాటితో పాటు వచ్చిన కప్పలు కూడా సంతోషించాయి. తొందరపాటు నిర్ణయం ప్రమాదాన్ని కొని తెస్తుంది, ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే రక్షిస్తుంది. ఈ విధంగా కప్పలు ఆనందంగా ఆ నదిలో జీవించసాగాయి. కాబట్టి పిల్లలు ఏ పని చేయాలన్నా ముందుగా ఆలోచించాలి. తీసుకున్న నిర్ణయము జీవితాన్ని సురక్షితంగా ఉంచే విధంగా తొందరపాటు పడకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి. ఈ కథ నచ్చింది కదా. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.